యెషయా గ్రంథము 55:1 దప్పిగొనినవారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. 2 ఆహారము కానిదాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణముసారమైన దానియందు సుఖింపనీయుడి. 3 చెవియొగ్గి నాయొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్యనిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. 4 ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. 5 నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు. 6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. 7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 8 నా తలంపులు మీ తలంపుల వంటిని కావు, మీ త్రోవలు నా త్రోవల వంటిని కావు. ఇదే యెహోవా వాక్కు. 9 ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చువచనమును ఉండును. 11 నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. 12 మీరు సంతోషముగా బయలువెల్లుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. 13 ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 56:1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. 2 నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు, ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. 3 యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. 4 నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన నాధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 5 నా ఎంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. 6 విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. 7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠము మీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమన బడును. 8 ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. 9 పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. 10 వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు, తెలివిలేనివారు వారందరు, మూగకుక్కలు మొరుగలేరు, కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. 11 కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. 12 వారిట్లందురు నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. యెషయా గ్రంథము 57:1 నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైనవారు
తీసుకొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. 2 వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. 3 మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరక్కడికి రండి. 4 మీరెవని ఎగతాళి చేయుచున్నారు, ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు, మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? 5 మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందుల క్రింద పిల్లలను చంపువారలారా. 6 నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది, అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీయు జరుగగా నేను ఊరకుండదగునా? 7 ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసి కొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి, తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. 8 నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి, నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి. 9 నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. 10 నీ దూరప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు, నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు. 11 ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుటలేదు. 12 నీ నీతి ఎంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. 13 నీవు మొర్పెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును గదా, ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవియన్నీయు కొట్టుకొనిపోవును, నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. 14 ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డుచేయుదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను. 16 నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడును కోపించువాడను కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. 17 వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని, వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి. 18 నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును. 19 వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20 భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకివేయును. 21 దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.